నిలవబెట్టి ముందు నుంచి చెవు నొప్పిగా ఉండేది. కొన్ని రోజులుగా మందులు వాడుతున్నాను. ఒకరోజు తల నొప్పి వచ్చింది బాగా. అప్పుడు నొప్పి వచ్చినప్పుడు అక్క దగ్గరికి వెళ్ళాను, ఎన్నక్క దగ్గరికి. అప్పుడు అక్క ఇంజెక్షన్ ఇచ్చి ట్రై చేసి పంపించారు. ఏమైనా ఉంటే మళ్ళీ రండి, ఏమవుదని తయారీ చెప్పి పంపించారు. 2 days వరకు బాగున్నాను, ఏమవ్వలేదు. సాటర్డే వచ్చింది. తర్వాత మండే రోజు రాత్రి విపరీతమైన తలనొప్పి వచ్చింది. అది ఎప్పుడు నా జీవితంలో అటువంటి నొప్పి రాలేదు. అది భరించలేకపోయాను. చాలాసేపు ఓర్చుకున్నాను, తగ్గుతుందని ప్రార్థన కూడా చేసుకున్నాను. చాలాసేపు 2 గంటల వరకు చూశాను. తర్వాత నా భర్తని లేపాను. నొప్పి వస్తుందంటే వెంటనే తెలిసి ఏఎంజీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారు. కొంచెం నొప్పి తగ్గినట్టు ఉంది. అప్పుడు ఇంటికి వచ్చి పడుకున్నాను. పడుకుంటే తర్వాత ఉదయాన్నే మా వారు నన్ను లేపి డ్యూటీ ఉంది, బ్యారక్కి వెళ్తున్నాను అని చెప్పారు. సరే వెళ్ళండి, బాగానే ఉందని నేను చెప్పాను. అంతవరకు నాకు గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో నాకు అసలేమీ తెలియదు. అయితే నా పక్కన మా పాప నేను ఇదే రూమ్లో పడుకున్నాము. కింద పడుకుంటే మా పాప అసలు సాధారణంగా ఆ టైంలో లెగదు. నేను అన్ని రెడీ చేసి లేపితే కానీ 7 గంటల వరకు లెగదు. మరి తను ఎవరో లేపినట్టు అనిపించిందంట. లేచి చూసేసరికి నా ఒంట్లో రక్తం కళ్ళు పెద్దవి చేసేసి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నట్టు చూసి పాప భయపడిపోయిందంట. భయపడిపోయి వెంటనే బైబిల్ తెచ్చుకుని ప్రే చేసుకుని నా చేతిలో తీసి పెట్టిందంట. తాగుతుంది పెట్టి వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ కూడా వెంటనే సగం దూరం వెల్లుల్లి వెంటనే వెనక్కి వచ్చారు. వచ్చి నన్ను చూసి వాళ్ళు కూడా భయపడి హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి నన్ను లేపలేకపోయారట. చాలా బరువుగా ఉన్నాను. లేపలేకపోతే పక్కన పార్క్లో ఉన్న వాళ్ళని పిలిచి 2 వాళ్ళ సహాయంతో నేను కార్లు ఎక్కించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పుడే అక్కడికి చెప్తే అక్క కూడా వెంటనే అక్కడికి వెళ్ళాక కూడా వెంటనే వచ్చారు. వచ్చి అప్పుడు తీసుకెళ్ళాక వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు ఫిట్స్ లాగా వచ్చేసింది. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అప్పుడు వెళ్ళాక తెలిసిన డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక స్కానింగ్ తీస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. చెప్తే చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు. సీరియస్గా ఉందని చెప్తే ఇప్పుడు హాస్పిటల్లో నాకు ఏమీ తెలియలేదు. 3 days వరకు నాకు ఏమైందో అసలు నాకు ఏమీ తెలియకపోయేసరికి తర్వాత నాకు శ్రమ వచ్చాక చూస్తే మనుషులు చూడగలిగిన వాళ్ళు ఎవరిని గుర్తుపట్టలేకపోయింది. వాళ్ళ పేర్లు ఒకరి పేరు బదులు ఒకరి పేర్లు చెప్పాను. డాక్టర్స్ అయితే 6 నెలల వరకు ఏమి అన్ని గుర్తుకు రావు, చాలా టైం పడుతుంది, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. దేవుని మహాకృపను బట్టి నేను ఇది నా సజీవ లెక్కలో మీ అందరూ నిలబడగలిగానంటే అది దేవుని కృప. నేను నెలలోనే నేను నా పక్కన బైబిల్ నా పక్కన ఉంది. హాస్పిటల్ ఉన్నప్పుడు అది చదువుదామని తీసుకు ఆ బైబిల్లో ఉన్న అక్షరాలు ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అసలు
నేను నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. బైబిల్ చదువుకుని తీస్తే అది బైబిల్ అని తెలిసింది, కానీ అందులో అక్షరం ఏంటి తెలుసుకోలేకపోయాను. ఎంత ట్రై చేసినా చదవడానికి తెలియలేదు బైబిల్ అసలు. ఇప్పుడు ఏంటి నాకు ఇలాగ అయ్యింది, నేను ఇంకెప్పుడు బైబిల్ చదవలేనేమో, ఇలాగే ఉంటానేమో అని చాలా బాధపడ్డాను. దేవుని కృపను బట్టి నేను అసలు చేమి చదవద్దని కూడా, ఏది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని కూడా డాక్టర్స్ చెప్పారు. కానీ నేను నెలలోనే కొంచెం వాకింగ్ చదవడము, అవి రాయడము నాకు అన్నీ అర్థమయ్యాయి. డాక్టర్స్ చెప్పినట్టుగా కాకుండా దేవుడు వెంటనే నాకు సహాయం చేశాడు. నెలలోనే నాకు అన్నీ చదువుకోగలిగాను, నాకు అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా కూడా చదువుకోగలుగుతున్నాను. దేవుడు నా పట్ల ఇంత కార్యం చేశారు. నా కొరకు సంఘం అంతా ప్రార్థించారు. అందరి ప్రార్థనలు బట్టి దేవుడిని ఎంతో కనపరుచుకుంటున్నాను. నా కుటుంబస్తులు, మా అక్క వాళ్ళు, మా బావలు, అక్క చెల్లెలు అందరూ వచ్చారు. సంఘం చాలామంది చూడడానికి వచ్చారు. వారందరిని బట్టి నేను ఎంతో దేవుడిని కనపరుచుకుంటున్నాను. నేనైతే ఏమాత్రమో అర్హత లేనటువంటి దాన్ని, ఇటువంటి ప్రేమను పొందుకోవడానికి మీ ముందు నిలబడడానికి కూడా యోగ్యత లేనటువంటి దాన్ని దేవుడు నన్ను అంతగా జ్ఞాపకం చేసుకున్నాడు. నా పట్ల కార్యాన్ని జరిగించాడు ఆయన. అంతేకాకుండా ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఆయనలో నన్ను బలపరుస్తున్నాడు. నేను ఎంతో బలహీనరాలైనప్పటికీ ఆయన నన్ను బలపరిచి ఇది నన్ను మీ ముందు సజీవురాలుగా నిలబెట్టాడు. అందుని బట్టి దేవుని నేను ఎంతో కనపరుచుకున్నాను. కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుడిని కనపరుచుకుంటున్నాను. ఎంతోమంది సహాయం చేశారు, వారిని బట్టి కూడా దేవుని నేను కనపరుచుకుంటున్నాను. నా బాబు, నా భర్త, నాకు ఎంతగానో తోడుగా ఉన్నారు. వారైతే నా పక్షంగా ఎంతో ప్రేమ చూపించారు, నాకు సహాయం చేశారు. వీళ్ళందరూ ప్రేమను పొందుకోవడానికి ఏమాత్రం యోగ్యురాలు కాదు. అయినా దేవుడు నన్ను ఏదైనా సజీవురాలుగా ఈ మధ్య నిలబెట్టాడంటే అది దేవుడి మహాకృప, ఆయన దయ, ఆయన సంకల్పం. అంతేకాదు ఈ సంవత్సరంలో దేవుడు నాకు వాగ్దానం చేశాడు. మేలు చేయాలని ఉద్దేశించున్నాను కనుక భయపడొద్దని ఆయన వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానాన్ని జకర్యా 8:15 ఆ వాగ్దానం దేవుడు నా పట్ల నిజంగా నెరవేర్చాడు. ఆయన చేసిన వాగ్దానం నా పట్ల ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. అంతేకాకుండా నాకు సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మీరందరూ ప్రార్థించండి. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్థుతించుకుంటున్నాను. నా మామూలు నా కుటుంబస్తులందరూ చేసి నా కొరకు ప్రార్థించారు. వారిని బట్టి కూడా నేను దేవుని స్థుతించుకుంటున్నాను. మీకు చిన్న సమయం బట్టి దేవునికి ఎంతో రుణస్థానాలను ఒప్పుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించండి.